BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. జగన్మోహన్ రెడ్డి నరికాడా? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు అదే అంటారనమాట. ఆ రోజు నరికింది జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రోజు ఆడ సచ్చింది చంద్రబాబు నాయుడు. ఇది కాదు, ఈయనకు సంబంధం లేదు, ఆయనకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వంలో చంపితే వీళ్ళేమో వైసీపీలో వచ్చాయి, మా కార్యకర్తను చంపేశారు, అప్పుడే ఊచకోత స్టార్ట్ అయిందని వాళ్ళు అంటారు. ఆ రోజు ఆయన చచ్చిపోతే చంద్రాయని చంపేశారు అని వీళ్ళు చెప్తా. ఈ రోజు వాస్తవం చెప్తా నేను. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడో నేను మీకు ఉదాహరణలతో చెప్తా. మొన్న రీసెంట్ గా ఒక మర్డర్ కూడా చేశారు దాని గురించి. మర్డర్ అయింది కదా, ఇద్దరు వైసీపీ వాళ్ళే కదా, ఇద్దరు వైసీపీ వాళ్ళే టీడీపీలో గెలిపాడు ఎన్నికలకు ముందు. చెప్తానేనండి, ఆ టీడీపీలోకి వచ్చిన వ్యక్తి 2014 నుంచి 2019 వరకు హార్డ్ కోర్ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి. 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసి పక్కకు పెట్టి వేరే ఇంకొక అబ్బాయిని అక్కడ ప్రోత్సహించారు. అప్పటి నుంచే వాళ్ళకి లోకలోకలు ఉన్నాయి. ఆ లోకలోకలు ఉండడంతో ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఎలక్షన్స్కి ముందు. అది మాట పెరిగి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. దాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, అది జగన్ గారికి సంబంధం లేదు. జగన్ గారి వాళ్ళ ఇదిలో చంపుకుంటే పార్టీలకు ఆపాదిస్తున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు మళ్ళీ రాంగ్ గా ప్రొజెక్ట్ చేయొద్దు. ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో ఆ మర్డర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు డైరెక్ట్ గా. ఎందుకు బోండా ఉమా గారి మీద దాడి చేసింది వైసీపీకి సంబంధించిన నాయకుడు కాదా? అది వాస్తవం. దాని గురించి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు ఆపకుండా? మొన్న ఇష్యూ అయినప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారు, జగన్ గారు ఏం చేస్తారండి? వాళ్ళ యొక్క విధులు వాళ్ళకుంటే, ఒక సీఎం గా చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉంటారు, ఆ రోజు జగన్ గారు బిజీ ఉంటారు. పలానోడు పలానా చోట కత్తి పెట్టి చంపుతాడని తెలిసి చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్ చేయాలి? ముఖ్యమంత్రి కాదా కంట్రోల్? గ్రామాల్లో జరిగే దానికి సీఎంలు ఏం చేస్తారండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, పదే అదే ఇన్సిడెంట్స్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఎలా మాట్లాడతారు మీరు? అంటే ఇప్పుడు ఎట్లుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఈ రోజు వచ్చి వైసీపీలో వచ్చి ఏం జరిగినా చంద్రబాబు గారికి ఆపాదిస్తారు, ఆ రోజు ఏం జరిగినా వాళ్ళకి ఆపాదిస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో ఏ అరాచకాలు జరిగినా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వంలో జరిగింది దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత. నేను అదే చెప్తున్నా. లాస్ట్ జగన్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగా లేదనుకోవచ్చా? వాళ్ళిద్దరు ఒకరికొకరు నేను అదే అంటున్నా. ఆ ఇష్యూ అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇమీడియట్ గా రివ్యూ చేసి మొత్తం స్ట్రెంథెన్ చేశారు కదా. ఇప్పుడు ఎక్కడ గొడవలు జరిగితే సమస్య లేదు కదా. ఇప్పుడు గొడవలు ఎక్కడైనా జరుగుతున్నాయి అని తెలిసినా సరే పోలీసులను చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఎవ్రీడే మా హోంమంత్రి అనిత గారు నవ్ అండ్ దెన్ ఎస్పీలతో, డిఎస్పీలతో, ఏసీపీలతో ఆమె రివ్యూ చేసుకుంటూ ప్రతి అనుక్షణము రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు ఏదో జరిగితే దానికి ఈ గవర్నమెంట్ గా, ఇప్పుడు నంద్యాల దగ్గర నందికొట్టుకూరు దగ్గర ఒక అమ్మాయిని, 10 సంవత్సరాల అమ్మాయిని 3 10th క్లాస్ పిల్లలు రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు కూడా సహకరించారు, తండ్రులు కూడా వాళ్ళు చంపామింటికి వస్తే ఆడాడో పడేసామంటే భయపడి రాజకీయం చేయలేదు కదా ఎవరు. నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా అన్నారు ఈ గవర్నమెంట్లో ఇలా జరిగిందని వాళ్ళు ఆరోపించారు. అది తప్పు. అరే చంద్రబాబు గారు ఎక్కడో ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు, ఆయన రివ్యూలు ఆయన ఉంటాడు. దాన్ని తీసుకొచ్చి దీనికి ఆపాదించడము ఎక్కడో అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అంటున్నా నేను. మీరు చెప్పే తప్పు. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇది జరగడం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకసారి ఏది జరిగినా కూడా తప్పు రైట్ కంటే కూడా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, 2 ఇన్సిడెంట్లు అయితే ఓకే, 3 ఇన్సిడెంట్లు అయితే ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిరోజు ప్రతి నెల దినదిన నూరేళ్ల గంటల్లా గడిపారు కదా 5 సంవత్సరాలు ప్రజలు. మీరు చూసారా ప్రజలు ఎక్కడైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటే ఎమ్మటి ఇమీడియట్గా కేసులు పెట్టి లోపల? రైతులకి బేడీ లేసిన దరిద్రమైన ప్రభుత్వం ఏమైనా ఉందా అండి? జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు నిజాల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీకు తెలిసిన ఉదాహరణ చెప్తా. మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ అని అంటాడు, అవునా అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు, అవునా? ఎంత పచ్చి అబద్ధాల కోరో ఇక్కడ ప్రూవ్ చేస్తాను నీకు. 72లో చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ అయిపోయింది, 75లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్లోకి వచ్చాడు. పెద్దిరెడ్డి గారు కన్నా చంద్రబాబు గారు 1 year సీనియర్, 1 year కాదు 2 years సీనియర్స్, 2 years సీనియర్స్. ఏజ్లో 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, సబ్జెక్ట్స్లో 2 years డిఫరెన్స్ ఉంది. అయితే ఎలా క్లాస్మేట్ అవుతాడండి?
ఎలా క్లాస్మేట్ అవుతాడు? జస్ట్ మీడియా కోసం అని చెప్పి నోటికి ఎంతో అబద్ధాలు వస్తే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడి టీఆర్పీల కోసము వాళ్ళ క్యాడర్ని ఏదో రకంగా వాళ్ళకేం టీఆర్పీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోకపోతే ఏదో పట్టించుకోవడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. లైమ్ లైట్ లోకి వచ్చాడు కదా. లైమ్ అందుకే మీరు కూడా లైమ్ లైట్ లోకి వచ్చారు. 2019 వరకు అసలు యశస్వి బొద్దులూరు అంటే ఎవరికి తెలియదు. 2019 తర్వాత మీరు పెట్టే వీడియోల వల్ల 2023లో మీ అరెస్టుతో యశస్వి బొద్దులూరు అనేది ఒక్కసారిగా స్క్రీన్ మీదకి వచ్చేసింది. అవును, అదే కదా కావాల్సింది. ఎవరు అరెస్ట్ చేయమన్నాడు? నేను అరెస్ట్ చేయమన్నానా? ఎవరు వీడియోలు పెట్టమన్నారు? సమస్యల పట్ల వీడియోలు ప్రశ్నించే సమస్యల మీద ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే దమ్ము మాకుంది, మేము చేస్తున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? నేను చెప్తానండి, 2019 తర్వాత నేను అరెస్ట్ చేసే దమ్ము మాకుంది, లా అండ్ ఆర్డర్ మా చేతుల్లో వాళ్ళు అంటారు. చేసుకోమన్నాం కదా. భయపడ్డామా? ఏడనా భయపడ్డామా? అక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసుకొని అమరావతి తీసుకొచ్చే లోపు దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి నా కార్లో ఉన్న సిఐకి ప్రతి 15 నిమిషాలకి ప్రతి గంటకి ఫోన్ వస్తుంది. మీకు చూపించారు వాళ్ళు? ఇదో సజ్జల మాట్లాడేది తెలీదా సార్? మాట్లాడేది తెలీదా? మీరు ఎట్లుందంటే బీకామ్లో ఫిక్స్ మాట్లాడుతున్నారు అన్నీ కూడా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఆ రోజు కూడా సిఐ అడిగాడు నన్ను, ఎందుకు తమ్ముడు ఇవన్నీ కూడా అంటే, ఏం చేస్తారు సార్ మీరు? చంపేస్తారు అంతే కదా, చంపేసేయండి అని అన్న. ఆ ఇష్యూ అయినప్పుడు కూడా మీరు ఎయిర్పోర్ట్ చనిపోతే ఎవరికి నష్టం ఉండదు. మా పేరెంట్స్ మా ఫ్యామిలీకి నష్టం ఉంటుంది. అది ఆ ఫ్యామిలీ లేదా మీకు? ఫ్యామిలీ ఉందా లేదా? నమ్ముకున్న మీ భార్య అంటే మిమ్మల్ని 9 నెలలు మోసి కనిన మీ తల్లికి, రక్త సంబంధంతో మీ సోదరుడికి చాలా బాధ ఉంటుంది కదా. చంపేయండి సార్ అంటే ఏంటది? అంటే ఇక్కడ మీకు తెలియదు ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా కక్ష సాధింపు చర్యల్లో జైల్లో పెట్టేశాడు. అందుకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అది తప్పు కాబట్టి, ఆయన చేసింది తప్పు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తుంటే మాట్లాడాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. మేము మాట్లాడాము, ప్రజల్లో చైతన్యపరిచాము. నేను ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు క్యాంపెయిన్ చేసినప్పుడు, పులివెందులో కూడా క్యాంపెయిన్ చేశా. పులివెందుల్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు డోర్ నాక్ చేస్తున్నప్పుడు అరుగు మీద కూర్చున్న ఒక తాతను అడిగాను, తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు తాత అంటే, ఆయన ఏ పార్టీకి ఓటేస్తే చెప్తే ఏం ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడలా. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే, జగన్ గురించి పులివెందుల వాసి ఒక తాత అరుగు మీద కూర్చొని బూతులు మాట్లాడాడు. అక్కడ ఆ రోజు నాకు అర్థమైంది వివేకానంద రెడ్డి గారికి ఎంత అక్కడ ఫేమ్ ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఆయన ఎంత మంచి మనిషి. ఆ రోజు నాకు అర్థమైంది. ఆయన నాకు 5 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే అసలు టోటల్ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది. నేను ఆ రోజే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతాడు అనుకుని. ఎందుకంటే సొంత ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోద్ది. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోవడం అనేది, ఓడిపోతాడు అంటే ఫుల్ మాటలు మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కొంచెం ముద్ర వేసుకుంటారు. అది కామన్. సో కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించలేరు, పులివెందుల్లో వాళ్ళు జగన్ ఓడించలేరు. 100%. వీళ్ళు ఎవరు హీరోలను తెలుసుకోవాలంటే ఒక న్యూట్రల్ నియోజకవర్గం తీసుకొని నిలబడాలి. హార్డ్కోర్ వైసీపీ నియోజకవర్గం తెలుగుదేశం వాళ్ళు నిలబడాలి, తెలుగుదేశం నియోజకవర్గం వైసీపీ వాళ్ళు నిలబడాలి. అది అట్లని కాదు, న్యూట్రల్ నియోజకవర్గము ఎవరొద్దు, ఒక న్యూట్రల్ నియోజకవర్గం ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. అది చేయరు. పులివెందులో నిన్ను ఓడిస్తానంటారు, కుప్పంలో నిన్ను, అది ఎవరి వల్ల కాదు, అది అక్కడ కాదు ఇక్కడ కాదు, అది కళలు కనాల్సింది. మెజార్టీ అటో ఇటు తగ్గిస్తారు, ఒక 5,000 అటో ఇటు, 35,000 తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి తగ్గించారు, ఈసారి పెంచారు, అటో ఇటు తిరుగుతుంది మెజార్టీ. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికైనా జగన్ గారికైనా మెజార్టీ తగ్గించగలరు, ఓటమైతే జరగదు. ఓటమైతే జరగని పని, అది వాళ్ళకు తెలుసు. న్యూట్రల్ నియోజకవర్గం ఎంచుకొని పోటీ చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను ఒప్పుకుంటా, దానిలో ఎటువంటి విషయాలు లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డికి ఈగో ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఈగోయిస్టిక్ బేసికల్లీ. మీకు ఈగో లేదా? నాకెందుకు ఈగో ఉందండి? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి ఆయన చేస్తున్న అరాచకాలు చేయొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఆయనకు నేనంటే ఇష్టం లేదు, కానీ నాకు ఆయన అంటే ఇష్టమే, చాలా ఇష్టం. చేయకూడదు, ఉగ్రవాది, తీవ్రవాది, ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా ఇష్టంతో, ప్రేమతో మాట్లాడతాం. ఎందుకంటే మా చిన్నాయన్ని మేము చంపుకున్నాము, మీరు చంపుకున్నారా? మా చిన్నాన్ని మేము చంపుకుంటాంరా, మా కోడి మాకు, అది ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకున్నా. కరెక్ట్. అందుకే చెప్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళ బాబాయ్నే వాళ్ళు చంపుకున్నారని చెప్పుకున్నప్పుడు మేము చెప్పుకోవడం తప్పేముంది? మాకు ఇష్టమైన వ్యక్తి
మేము ఉగ్రవాదం అని పిలుస్తాము. మా పిల్లోడు బయట తిరిగితే చెడిపోతాడు, తీసుకుపోయి 4 రోజులు లోపల పెడితే బాగుపడతాడని వాళ్ళు అరెస్ట్ చేశారమ్మా మిమ్మల్ని. అవునా? పిల్లోడు చెడిపోతున్నాడు బయట తిరిగి ఏదేదో పిచ్చి పిచ్చి మేము వీడియోలు ఐదు- పెడుతున్నాడు, మేము ఐదు- తీసుకెళ్లి 4 రోజులు లోపల పెడితే బాగుపడతాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడు, వాళ్ళు చేసి ఉండొచ్చు కదా. ఉండాల్సిందే 40 రోజులు పెట్టి ఉండాల్సింది, చూపించేవాళ్ళం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏందనేది. జైలు గోడలు బద్దలు కొడతాంటారా ఏంటి? జైలు గోడలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఒక 10 నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిందో నేను చెప్తానండి మీకు. అసలు ఓకే, ఆ ఇష్యూ మాట్లాడదాం. అరెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఏమన్నా టిఫిన్లు భోజనాలు ఏమైనా పెట్టారా? జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడ్డాడు అని నేను అనుకుంటా, ఎందుకంటే టచ్ కూడా చేయలేను. ఓకే, నన్ను టచ్ కూడా చేయలే. నేను అరెస్ట్ అయిన క్షణం నుంచి నన్ను అమరావతి తీసుకొచ్చి 41 నోటీస్ ఇచ్చే వరకు ఒక్క ఇంచు కూడా నేను ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఒక 2 రౌండ్లు వేస్తారు, కుదిరితే రఘురామకృష్ణరాజు కంటే కూడా ఇంకొక రౌండ్ ఎక్కువ వేస్తారు, చంపేస్తారు అని అనుకున్నాను. లిటరల్ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఫైట్ స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను బయటపెట్టానో అప్పుడే నిర్ణయించుకున్నా, ఓకే వీఆర్ ఫైటింగ్ విత్ టెర్రరిస్ట్. నేను ఎందుకు పదే జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ఉగ్రవాది అంటానంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే 1000 ఉగ్రవాదులు ఎంత భయంకరంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరంగా ఉంటాడు. ఆ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని పదే చెప్తూ ఉంటా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఎంత సర్వనాశనం మీరు చూసారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.